వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో అందరికీ హాయ్ అండి. సో ఈ వీడియోలో అయితే సోషల్ కంటెంట్కి సంబంధించిన వాతావరణం అనే చాప్టర్ ఉంది. సో దాంట్లో కొన్ని మనకి ఆవరణాలు ఉన్నాయి. ట్రోప్ ఆవరణ అని, స్టాట్ ఆవరణం అని. సో ఇవి ఉన్నాయి. ఇవి ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలో ఒక చిన్న స్మాల్ సెంటెన్స్తో ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలో చెప్తాను. సో ఇక్కడ చూడండి, ట్రస్ట్ మీ ఇన్ ద ఎగ్జామ్ అనే చిన్న సెంటెన్స్ ద్వారా అవన్నీ ఈ 5 ఆవరణాలు అనేవి గుర్తుంచుకోవచ్చు అనమాట. సో ఇది ఏంటంటే దీంట్లో మనకి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది అనమాట. పక్కాగా బిట్ అనేది వస్తుంది. చూడండి, చిన్న సెంటెన్స్ ద్వారా ఎలా గుర్తుంచుకోవచ్చు చూడండి. సో ఇలా నేర్చుకోవడం వల్ల మనం అనేది మర్చిపోమన్నమాట. ట్రస్ట్ మీ ఇన్ ద ఎగ్జామ్లో మనకి ఫస్ట్ టీ వచ్చింది. సో ఫస్ట్ టీ అంటే ట్రోప్ ఆవరణం. సో అది ఫస్ట్ది. తర్వాత ఎస్ అంటేనేమో స్టాట్ ఆవరణం. నెక్స్ట్ ఎం అంటేనేమో మెసో ఆవరణం. నెక్స్ట్ దాలో టీ ఉంది కదా, ఆ టీ అంటేనేమో ధర్మ ఆవరణం. సో నెక్స్ట్ ఈ అంటేనేమో మనకి ఎక్సో ఆవరణం. సో ఈ 5 ఆవరణాలు అనేవి సో వరుసగా ఆర్డర్లో కూడా మనకు గుర్తుంటాయి. ఈ వర్డ్ అనేది చిన్న సెంటెన్స్ అనేది గుర్తుంచుకుంటే వరుసగా కూడా మనకి ఈజీగా అనేది గుర్తుంటాయి అన్నమాట. సో ఫస్ట్ టీ అంటే ట్రోప్ ఆవరణం, ఎస్ అంటేనేమో స్టాట్ ఆవరణం, ఎం అంటేనేమో మెస్ ఆవరణం, టీ అంటే ధర్మో ఆవరణం, సో ఈ అంటేనేమో ఎక్స్ ఆవరణం. సో ఫస్ట్ ట్రోప్ ఆవరణం గురించి కూడా చూద్దాం. సో ట్రోప్ ఆవరణం ఏమేమి ఉంటే ఏంటి కూడా చూద్దాం. సో ట్రోప్ ఆవరణంలో మనకి వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్న పొర ఇది. సో ఫస్ట్ది అండ్ లాస్ట్ ఉంటుంది చూడండి, ట్రోప్ ఆవరణం. సో ఫస్ట్ వచ్చే ఆవరణం మనకి ట్రోప్ ఆవరణం. సో ఇదేంటి, వాతావరణంలో అన్నిటికన్నా కింద ఉన్న పొర అనమాట. కింద ఉన్న పొర, వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్న పొర ట్రోప్ ఆవరణం. అలాగే ఇది ధృవాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు వరకు, భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ధృవాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు, భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ 8 సో సేమ్ ఉంటుంది చూడండి, 8, 18. సో 8 కిలోమీటర్ల ఎత్తు, భూమధ్య రేఖ వద్ద వచ్చి 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి వాతావరణంలోని మొత్తం వాయువుల్లో, సో మనకేంటంటే ఈ ఆవరణంలో తప్ప ఎక్కడా కూడా ఈ వాయువులు అనేవి ఎక్కడా ఉండవు. సో దీంట్లో ఒక్క దాంట్లోనే మనకి 75%, 75% వరకు దాదాపుకు మొత్తం ధూళి కణాలు, తేమ అంతా కూడా ఈ పొరలోనే ఉంటాయి. మనకి ఈ పాయింట్ అనేది దీంట్లో తప్ప ఇంకా మిగతా మిగతా 4 ఆవరణాలు ఎక్కడా రాదనమాట. సో 75% మొత్తం కూడా దాదాపుగా మొత్తం ధూళి కణాలు, తేమ అవి మొత్తం కూడా ఈ పొరలోనే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే శీతోష్ణ స్థితులు. సో మనకి ఇదేంది, వాతావరణంకి దగ్గరగా ఉండే ఆవరణం కాబట్టి సో వాతావరణం మనకి ఎలా అయితే చేంజ్ అవుతూ ఉంటుందో, శీతోష్ణ స్థితులు, వర్షపాతం ఇలా ఉంటాయో, సో దీంట్లో కూడా మనకి శీతోష్ణ స్థితులు, వర్షపాతం వంటి వాతావరణ అంశాలన్నీ కూడా ఈ ఆవరణంలో సంభవిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ పొరలో పైకి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. ఈ తగ్గే దాన్ని ఏమంటామంటే సాధారణ క్షీణత క్రమం అంటాము. సాధారణ క్షీణత క్రమం. ఈ వాతావరణ ఉష్ణోగ్రత అనేది పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఈ తగ్గే దానినే సాధారణ క్షీణత క్రమం అంటారు. అలాగే దీంట్లో ఏంటంటే వాతావరణం, నీటి బిందువులు ద్రవీభవనం అవడం, బాష్పీభవనం కావడం, అనుపాతం చెందడం, అలాగే వర్షపాతం, తుఫాన్లు అన్నీ కూడా ఈ పొరలో జరుగుతాయి. ఎందుకు, ఈ పొర అనేది మనకి భూమికి అంటే వాతావరణానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ వాతావరణం మీద జరిగే అన్నీ కూడా మనకి ఈ పొరలో జరుగుతున్నాయి. చూడండి, ఈ ఆవరణంలో నీటి బిందువులు అనేవి ద్రవీభవనం అవడం, అలాగే బాష్పీభవనం కావడం, అవపాతం చెందడం, వర్షపాతం, తుఫాన్లు వంటివన్నీ కూడా మనకి ఈ పొరలో జరుగుతాయి. సో ఈ పొరలో మనకి ఇంపార్టెంట్ పాయింట్లు ఇవే అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్టాట్ ఆవరణం. సో సెకండ్ది. సో ఇదేంటి, ఈ పొర అనేది మనకి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. స్టాట్ ఆవరణం అనేది 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అలాగే దీంట్లో మబ్బులు అనేవి ఉండవు. మబ్బులు ఉండవు కాబట్టి వర్షపాతం, తుఫాన్ లాంటివి కూడా ఏమీ ఉండవు అన్నమాట. సో మబ్బులు ఉండవు, వర్షపాతం ఉండదు కాబట్టి సో ఈ పొర అనేది జెట్ విమానాలు అనేవి ఎగరడానికి చాలా అనువుగా ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జెట్ విమానాలు ఎగరడానికి ఏ ఆవరణం అనేది అనువుగా ఉంటుంది లేదా
జెట్ విమానాలు ఎగిరే ఏ ఆవరణంలో ఎగురుతాయి అనైనా అడిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర అనేది చాలా అనువుగా ఉంటుంది. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పొరలో ఓజోన్ పొర అనేది ఉంటుందన్నమాట. సో ఓజోన్ పొర ఉండే ఆవరణం ఏది అంటే స్ట్రాటో ఆవరణం. సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది ఈ పొరలో. సో ఫస్ట్ దాంట్లో మనకి ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ పొరలో ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మీసో ఆవరణం. సో ఇది థర్డ్ది. సో సెకండ్ వచ్చి 50 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉంటుంది. సో మీసో ఆవరణం వచ్చి మనకి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అలాగే దీనిలో విశ్వంలోంచి ఉల్కలు ఈ పొరలకు ప్రవేశించగానే కాలిపోతాయి. ఎత్తుకు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. ఎత్తు పెరుగుతున్న కొద్దీ మీసో ఆవరణంలో కూడా ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చి మనకి ధర్మ ఆవరణం. సో ధర్మ ఆవరణం వచ్చి మనకి 400 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. సో ధర్మ ఆవరణం అనేది 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అండ్ ఈ పొరలో అయాన్లన్నీ విద్యుతావేశం ఉండే కణాలు ఉంటాయి. సో అయాన్లన్నీ విద్యుతావేశం కణాలు ఉంటాయి కాబట్టి దీన్ని అయన ఆవరణం అని కూడా అంటాము. సో దీంట్లో ఏంటంటే ఎత్తుకు వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు అనేవి వేగంగా పెరుగుతాయి. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అయాన్లన్నీ విద్యుతావేశం ఉండే కణాలు ఉంటాయి. అలాగే ఈ పొరని అయాను ఆవరణం అని కూడా అంటాము. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి లాస్ట్ది ఎక్సో ఆవరణం. ఎక్సో ఆవరణంలో ఏంటంటే దీని వాతావరణంలో అన్నిటికంటే చివరి పై పొర ఇది. అలాగే దీంట్లో ఇది అనేది అత్యంత ఎత్తులో ఉంటుంది. ఎక్సో ఆవరణం కాబట్టి ఏ ఎత్తులో ఉంటుంది. అలాగే దీని గురించి కూడా మనకి చాలా తక్కువే తెలుసు, అంటే ఎక్కువేమీ తెలియదు అన్నమాట. సో ఈ 2 పాయింట్సే దీంట్లో ఉన్నాయి ఎక్సో ఆవరణంలో. సో వాతావరణంలో అన్నిటికంటే చివరి పై పొర అత్యంత ఎత్తులో ఉంటుంది.